అందరికీ నమస్తే అండి. గవర్నమెంట్ డ్యూటీ చేసే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా. మీరు బతికినన్ని రోజులు నిజాయితీగా బతకండి. అవసరం లేదు వాని పొట్ట, వీని పొట్ట కొట్టి నీ కొడుకులది, నీ బిడ్డలది, లేదా మీరు ఉంచుకున్న లంజలది, లేదా మీరు ఉంచుకున్న మిండలది కడుపు నింపేదానికంటే చచ్చిపోండి. చచ్చిపోండి మీరంతే. మీరు సంపాదించే దాంట్లో 10 రూపాయలు కాదు కదా, కనీసము పల్లీలు కూడా మీ ఇంట వేసుకొని పోలేరు. 10 రూపాయలు కాదు కదా, పల్లీలు కూడా ఆటానికి వచ్చే పల్లీలు కూడా మీరు ఇంట వేసుకొని పోలేరు. ఎందుకంటే ఎట్లా మీరు సంపాదించింది ఓడో ఒకటి తింటాడు. అయిపోయా. నిజాయితీగా సంపాదించండి, నీట్గా ఉండండి, 10 మందికి చెప్పనీకి హక్కు ఉంటుంది. అంతే తప్ప ఎంఆర్ఓలు, ఎంపీలు, గవర్నమెంట్ డ్యూటీ చేసే ప్రతి ఒక్కరు అన్నిటి దగ్గర మోసమే, అన్నిటి దగ్గర చీటింగ్. ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీ తాతలు సంపాదించిన భూమి మీకు ఎట్లుంది? ఎందుకంటే వాళ్ళు పైకి తీసుకోలేకపోయారు కదా, అందుకుంది. సో ఇది కూడా అంతే. నిజాయితీగా చెయ్యండి. ఒక్కరోజైనా నిజాయితీగా బతికి చూపించండి, ఎంత ఆనందం ఉన్నాడో తెలుస్తుంది. 10 రూపాయలు కాదు కదా, పల్లీలు కూడా, పల్లీలు ఆఫ్టర్ పల్లీలే కదా, అది కూడా మీరు తీసుకెళ్ళలేరు. కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నా, మేము నష్టపోయినాం కాబట్టి నాలాంటి వాళ్ళు నష్టపోకూడదనే ఉద్దేశంతో చెప్తున్నా. ఎంఆర్ఓలు, గవర్నమెంట్ ఎంప్లాయ్ ప్రతి ఒక్కరికి ఆశ ఉండాలి, అతి ఆశ ఉండకూడదు. ఆశ సాధ్యం, నువ్వు సంపాదించే సంపాదనతోటి నీ కొడుకులు కానీ నీ బిడ్డలు కానీ తాగుబోతులు, తిరిగిపోతులు అయ్యి రోడ్లు ఎక్కి తిరుగుతున్నారు. అది మీకు అర్థం కావట్లేదు. కొడుకులకి బిడ్డలకి ఇచ్చేది సంపాదన కాదు, చదివియండి చాలు. చక్కగా దేవుడు ఆశీర్వదిస్తే వాళ్ళే గొప్పలు అవుతారు. చదివియండి చాలు, మీ ఓపికన్నంత చదివియండి. అంతే తప్ప నా కొడుకు కోట్లు ఇవ్వాలి, లగ్జరీగా తిరగాలంటే వాళ్ళు లగ్జరీ కాదు, లంజ నా కొడుకే అయిపోతాడు. అది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి చెప్తాను.